లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఖరదూషణ సంహారము. ముక్కు చెవులు తెగిపోయిన ఆ రాక్షసి ఇంకను కరాల రూపమును దాల్చెను. తెగిన అంగముల నుండి రక్తము ఒక్క నల్లని కొండ నుండి గైరిక ధాతుధార వలె స్రవించెను. ఆమె వెక్కి వెక్కి ఏడ్చుచు ఖరదూషణుల యుద్ధకు వెళ్ళి పలికెను, సోదరులారా, మీ బల పౌరుషములు వ్యర్థములు. ఖరదూషణులు అడిగిన పిమ్మట శూర్పణఖ విషయంనంతయు వివరించెను. అది వినగానే రాక్షసులు తమ సైన్యాలను సిద్ధపరిచిరి. రెక్కలు కలిగిన కాటుక కొండల వలె రాక్షస సైనికులు సర్వసన్నద్ధులై పరుగు పరుగున వచ్చిరి. వారు అనేక ఆకృతులు గలవారై పెక్కు వాహనాలపై వచ్చిరి. అసంఖ్యాకములైన వివిధ అస్త్రశస్త్రములు ధరించి ఉండిరి. ముక్కు చెవులు తెగి అమంగళ రూపంతో ఉన్న శూర్పణఖను ముందు ఉంచుకొని వచ్చిరి. ఆ సమయాన వారికి ఎన్నయో అపశకనములు పొడసూపెను. కానీ చావు మూడి ఉండుటచే వారెల్లరూ వాటిని సరుకుగొనలేదు. వారు ప్రేలుచు పెడబొబ్బలు పెట్టుచు ఆకాశమును ఎగురుచూ వచ్చిరి. తమ సైన్యమును చూచుకుని యోధులు సంబరపడిరి. సోదరులిద్దరిని సజీవులుగా బంధింపుడు అని ఒకడు పలకగా మరి ఒకడు వారిని చంపి ఆ స్త్రీని తీసుకొని పొండు అని అనుచుండెను. ఆకాశం ధూళిచే కప్పబడెను. శ్రీరాముడు లక్ష్మణుని వైపు చూచి ఇట్లనెను, భయంకర రాక్షస సైన్యములు వచ్చుచున్నవి. నీవు జానకిని తీసుకుని కొండ గుహలోనికి పొమ్ము. జాగరూకతతో ఉండుము. ప్రభునాజ్ఞను విని లక్ష్మణుడు చేతులలో ధనుర్బాణములు దాల్చి సీతాదేవితో పాటు పోయెను. శత్రు సైన్యం సమీపించటం చూసి శ్రీరాముడు నవ్వి తన కోదండమును ఎక్కుపెట్టెను. ఎదురులేని తన కోదండమును ఎక్కుపెట్టి జటాజూటమును సర్దుకొనుచున్న రామచంద్రుని భుజములు మరకతమణి పర్వతంపై కోట్ల కొలది విద్యుల్లతలతో పోరాడు రెండు సర్పముల వలె శోభిల్లుచుండెను. నడుమునకు తూనీరమును బిగించి దీర్ఘ బాహువులతో ధనుసును పట్టుకొని బాణమును సంధించి ఎదురుగా వచ్చుచున్న మదపుటేనుగులను సింహం వలె శ్రీరాముడు ఆ రాక్షస సైన్యాలను చూసెను. గొప్ప రాక్షస యోధులు పట్టుకొనుడని కేకలు వేయిచు అతి వేగంగా పరిగెత్తుచు ప్రాతకాల బాలసూర్యుని ఒంటరిగా చూచి మందేహాది రాక్షసులు చుట్టుముట్టినట్టు వారు శ్రీరామచంద్రుని చుట్టుముట్టిరి. అతిలోక సుందరుడైన శ్రీరామచంద్రుని చూసి రాక్షస సైనికులు స్తబ్దులై ముందుకు నడవలేకపోయిరి. వారు ఆయనపై బాణమును ప్రయోగించలేకపోయిరి. ఖరదూషణులు మంత్రులను పిలిచి ఇట్లు పలికిరి, ఈ రాకుమారుడెవరో మానవులలో మణిభూషణం వలె ఉన్నాడు. సోదరులారా వినడు. ఇంతవరకు నాగులను, అసురులను, దేవతలను, మనుషులను, మునులను అందరినీ జయించితిమి, హతమార్చితిమి. కానీ ఇటు సౌందర్యమూర్తిని ఎప్పుడూ చూడలేదు. నిజంగా మా చెల్లెల్ని కురూపునిగా చేసినప్పటికీ ఇంతటి అపూర్వ సుందరుడు చంపదగినవాడు కాడు. ఓ ఈ మానవ, నీవు దాచి ఉంచిన స్త్రీని మాకు అప్పగించి మీరిద్దరూ ప్రాణములతో మీ ఇండ్లకు చేరడు అని అతనికి నా సందేశం వినిపించి తిరిగి రండు. దూతలి సందేశం శ్రీరామునికి వినిపించిరి. అది వినగానే శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో పలికెను, మేము క్షత్రియులము, అడవులలో వేటాడదము. మీ వంటి క్రూర మృగాలను వెంటాడుచూ తిరిగదము. శత్రువు బలవంతుడైనను మేము వెనుకాడము. మృత్యుదేవత వచ్చినను పోరాడదము, సంహరించదము. మేము బాలురమే కాని దుష్టులను దండించగలము. మేము మానవులము, రాక్షసులను చంపుదము, మునులను రక్షించుచుందము. మీకు శక్తి లేనిచో ఇంటి ముఖం పట్టుడు. యుద్ధమున పారిపోవాని నేను చంపను. రణభూమిలో కపట చాతుర్యములను ప్రకటించుట, శత్రువుపై దయ చూపుట పిరికివాని లక్షణము. దూతలు వెళ్ళి ఈ విషయమంతయు ఖరదూషణులకు తెలిపిరి. వారు ఆ మాటలు విని క్రోధంతో మండిపడిరి. మండిపోవచున్న హృదయాలతో వారు తమ రాక్షస వీరులను ఉద్దేశించి పట్టుకొనడు అని పలికిరి. ఈ మాటను విన్నంతనే భయంకర యోధులు ధనుర్బాణములను, తోమర శక్తి, శూల, కృపాన, పరిఘ, పరశువులు మొదలగు ఆయుధములను పోని రామునిపై దాడికి వెడలిరి. శ్రీరామచంద్రుడు కఠోరము, ఘోరము, భయంకరమైన ధనుష్టంకారం గావించెను. దాన్ని వినగానే రాక్షసులు బధిరులై దిక్కుతోచని వారైరి. ఆ సమయాన వారికి ఏమీ తెలియకపోయెను. శత్రువు మిక్కిలి బలశాలి అని ఎరిగి అతి జాగరూకతతో ఆ రాక్షసులు రామునిపై నానా విధములైన అస్త్రశస్త్రములు కురిపించసాగిరి. కానీ శ్రీరఘువీరుడు ధనుస్సును ఆకర్ణాంతం లాగి బాణ పరంపరను ప్రయోగించి వాటిని అన్నింటినీ నువ్వుగింజలంతగా ముక్కలు ముక్కలు చేసెను. శ్రీరామచంద్రుని బాణంలో భయంకర సర్పములు బుసలు కొట్టుచున్నట్టు శత్రు గజముల మీదకి గడముల మీదకి దూసుకొని పోవుచుండెను. శ్రీరామునిలో సమరావేశం పెరిగిన కొద్దీ ఆయన ప్రయోగించిన శరములు తీక్షణంగా పోసాగెను. మిక్కిలి పదునుగల ఆ బాణముల ధాటికి తట్టుకొనలేక రాక్షస యోధులు కాలికి బుద్ధి చెప్పిరి. అప్పుడు ఖరదూషణ త్రిశిరులు క్రోధావేశంతో యుద్ధమున పారివచ్చిన వారిని మేమే స్వయంగా సంహరించదము అని బిగ్గరగా అరిచిరి. తమకు చావు తప్పదని ఎరిగి పారివచ్చిన వారు మరలా యుద్ధభూమికి చేరిరి. ఎదుట నిలిచి శ్రీరామునిపై అనేక విధములైన ఆయుధములు ప్రయోగించిరి. శత్రువుల క్రోధావేశమును గ్రహించి ప్రభువు తన ధనుస్సునందు శరమణులను సంధించి విడవగా
పిశాచముల వంటి రాక్షసులు వాటికి ఆహుతైరి వారి మొండములు, తలలు, భుజములు, కరములు, కాళ్ళు ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పడిపోయెను. వారు ఆ బాణముల తాకిడికి తట్టుకొనలేక కేకలు పెట్టుచుండరి. వారి మొండములు కొండల వలె నేలకూలుచుండెను. ఆ యోధుల శరీరములు ముక్కలగుచున్నను. రాక్షసమాయ వలన వారు మరలా లేచి వచ్చుచుండరి. ఆకాశమున పెక్కు తలలు, భుజములు ఎగురుచుండెను. మొండములు ఇటు అటు పరిగెత్తుచుండెను. మాంసాహారులైన గ్రద్దలు, కాకులు, మున్నగు పక్షులు, నక్కలు కూతలు పెట్టుచుండెను. నక్కలు కూయిచుండెను. భూతప్రేత పిశాచములు కపాలములలోని రక్తములను పీల్చుచుండెను. వీరభేతాళములు ఆ పుర్రెలపై మద్దలలు వాయించుచుండెను. మంత్రగత్తలు నాట్యములు ఆడుచుండరి. రఘువీరుని ప్రచండ బాణములు యోధుల రొమ్ములను, భుజములను, తలలను తుత్తునియలు గావించెను. వారి శరీరములు నేల కొరిగియు మరలా లేచి వచ్చి పోరాడుచుండెను. పట్టుకొనుడు అని వారు కేకలు వేయుచుండరి. రాక్షసుల నరములను రాబందులు తమ కాలిగోళ్లతో పట్టుకొని ఎగిరిపోవచుండెను. వాటి ఆవలి కొనలను పిశాచములు పట్టుకొని పరుగులు తీయుచుండెను. ఆ దృశ్యం సంగ్రామ నగరమున బాలకులు గాలిపటములు ఎగరవేసినట్లుండెను. శ్రీరాముని బాణములచే అనేక రాక్షస వీరులు మట్టుపెట్టబడిరి. గుండెలు బద్దలైన వారు నేలపై పడి మూలుగుచుండరి. తమ సైన్యం కకావిక్రమగట చూసి ఖరదూషణ త్రిశురులో శ్రీరామునితో స్వయముగా తలపడిరి. కుపితులైన అసంఖ్యాకులైన రాక్షసులు శ్రీ రఘువీరునిపై ఒక్కొమ్మడిగా బాణశక్తి, తోమర, త్రిశూల, పరశు, కృపాణాది అస్త్రములు ప్రయోగించిరి. శ్రీరామచంద్ర ప్రభువు వాటిని ఒక్క క్షణకాలం పాటు ఆపి తన బాణములు ప్రయోగించెను. ఆ నిశాచర సేనాపతుల రొమ్ములలో 10 బాణాలు గుచ్చుకొనెను. రాక్షస యోధులు నేల కొరిగియు మరలా లేచి వచ్చి యుద్ధం చేయుచుండిరి. వారు చావక అనేక మాయోపాయములు పన్నుచుండిరి. పోరుచున్న రాక్షసులు 14,000 మంది. ఎదుటి పక్షంన శ్రీరాముడు ఒక్కడు మాత్రమే అని దేవతలు భీతిల్లుచుండిరి. దేవతల మునుల భయం చూచి మాయాధీశుడైన ప్రభువు గొప్ప వినోదం సృష్టించెను. దానివల్ల శత్రు సైన్యంలో ఒకరికొకరు శ్రీరాముని రూపమున కనిపించసాగిరి. వారిలో వారే ఒకరినొకరు చంపుకొనిరి. రాక్షస సైనికులందరినీ దయానిధి అయిన శ్రీరామచంద్రుడు ఒక్క క్షణంలో వధించెను. వారు రామ రామ అనుచు మరణించి మోక్షం పొందిరి. దేవతలు సంతసించుచు పూలవాన కురిపించిరి. ఆకాశమున దుందుబులు మోగెను. శ్రీరాముని స్మరిస్తూ దేవతలు తమ తమ విమానములలో స్వస్థానములకు ఎగిరి. రామ అన్న రారాదు పాపంబు, రామ అన్న రాదు భయము, రామ అన్న రారాదు మృత్యువు, రామ అనుము రక్షగుణము. బభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే పునః పరిష్వజ్య శశి ప్రభానన బభూవ హృష్టా జనకాత్మజా తదా. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.